హాయ్ యూఎస్ వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అండ్ మనతో పాటు డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అండ్ మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే హాయ్ హలో నమస్తే. సార్. రీసెంట్లీ ఒక ఆర్టికల్ చూసాను సార్. నేను ఆర్టికల్ చూసినప్పుడు ఒక అమ్మాయి తన ఆర్టికల్ ఏం రాసిందంటే సేమ్ పాన్ చూసుకుంటూనే చేస్తాడు, 24/7 పాన్ లాగానే చేద్దామంటాడు. అంటే ఫ్యాంటసీస్ లాగా ఉంటాయి అనమాట. సో దాంట్లో అంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మనీ కోసమో XYZ కోసమో చేస్తుంటారు. అలానే చేయాలంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ చాలా టార్చర్ అనుభవించదనమాట. సో దాని గురించి మీరేమంటారు సార్? ఇవి సెక్షువల్ ఫ్యాంటసీస్ అంటామండి. కొంతమంది మీకు కొన్ని సినిమాల్లో కూడా అంటారు ఐ సిగార్ యూ కైండ్ ఆఫ్ అంటే పార్ట్నరు ఇబ్బంది పడుతుంటే వీళ్ళకి ఆ సెక్షువల్ అర్జ్ పెరుగుతూ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు యాక్చువల్ సెక్స్ చేయరు కానీ బట్ వాళ్ళ ఇబ్బంది పడుతుంటే వీళ్ళు ఫీల్ అవుతుంటారు. సో ఇవన్నీ సెక్షువల్ ఎగ్జాక్ట్లీ. సో ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్ని అవాయిడ్ చేసుకోవాలి. కొంతమంది హ్యాపీ సెక్షువల్ లైఫ్ని ఇంప్రూవ్ అవ్వడానికి వేరే సెక్షువల్ పద్ధతులు పాటిస్తే ఓకే, కానీ ఇట్లాంటి టార్చరింగ్ మెథడ్స్ మీరు అన్నట్టు ఇబ్బంది అట్లాంటివి అవాయిడ్ చేసుకోవాలి. అట్లాంటి సెక్షువల్ పార్ట్నర్స్ని కూడా అవాయిడ్ చేయాలి. సో ఎలా సార్ వాళ్ళని కౌన్సిలింగ్కి తీసుకొచ్చి మీకు మీలాంటి డాక్టర్స్ అంటే రియల్గా ఇబ్బంది సెక్షువల్ ఫ్యాంటసీస్లో డీప్గా వెళ్ళిపోయి దాని నుంచి బయటపడిన వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్లు ఉంటాయి. అంటే వాళ్ళ యాంగ్జైటీని తగ్గించడం. వీళ్ళు ఏంటంటే అలాంటివి చూడకుంటే ఇబ్బంది పడిపోతుంటారు, యాంగ్జైటీ పెరిగిపోతుంది, డిప్రెషన్ వచ్చేస్తుంది, వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోలేరు, ప్రొడక్టివ్ థాట్స్ తగ్గిపోతాయి. సో ఈ సైకోయిజం అంటే కైండ్ ఆఫ్ బిహేవియర్ చేంజెస్ వస్తాయి. సో వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు నార్మలైజ్ చేయొచ్చు. సో సార్, అండ్ కమింగ్ టు పాన్ వచ్చానికి వస్తే రీసెంట్లీ ఒక పాన్ స్టార్ని చూసాను అండ్ ఆర్టికల్స్ చూస్తున్నప్పుడు 1000 మెంబర్స్తో 24 hours నేను చేశాను, వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన అని చెప్పేసి ఒక పాన్ స్టార్ అని చెప్పేసి స్టేట్మెంట్ వచ్చింది. సో వాట్ యూ మీన్ బై లైక్ ఇంత నెంబర్స్లో ఉంటుందా సెక్చువల్ అనేది, లేదంటే ఎలా ఉంటుంది సార్ మీ ఒపీనియన్లో? మీరు నాకు చూపించారు ఆఫ్ ద రికార్డు. సో అమ్మాయి ఏమంటుంది అంటే 1000 men in 24 hours. సో దీని గురించి ఇంకొద్దిగా డీప్గా మాట్లాడితే ఏంటి అంటే ఇద్దరు సెక్షువల్ యాక్ట్ కపుల్లో సెక్షువల్ యాక్ట్ ఉన్నప్పుడు ఫిమేల్ ప్యాసివ్ ఉంటారండి. ప్యాసివ్ అంటే వాళ్ళు ఏమి ఎనర్జీని అంతగా స్పెండ్ చేయరు, అబ్బాయిలు చూపించినంత ఎనర్జీ. ఎగ్జాక్ట్. అబ్బాయిల్లో ఏంటంటే యాక్టివ్నెస్ ఉండాలి. అంటే యాక్టివ్నెస్ అంటే అంగం స్తంభించాలి, వాళ్ళ మూమెంట్స్ రావాలి. సో అబ్బాయి యాక్టివ్గా ఉండాలి, అమ్మాయి ప్యాసివ్గా ఉండాలి. కోర్స్ అమ్మాయి కూడా యాక్టివ్నెస్ ఉంటుంది, బట్ యాక్చువల్ సెక్షువల్ యాక్ట్లో ఏంటంటే అమ్మాయి ప్యాసివ్ అంటారు రెగ్యులర్గా, అబ్బాయి యాక్టివ్ అంటారు. సో ప్యాసివ్నెస్ అంటే వీళ్ళు ఎనర్జీ అంత స్పెండ్ చేయరు, ఆ సెక్షువల్ అర్జ్ అనేది వెంటనే అంత హైకి రాదు. అబ్బాయిల్లో మెన్ సెక్షువల్ రెస్పాన్స్తో పోలిస్తే అమ్మాయిల సెక్షువల్ రెస్పాన్స్ చాలా లేట్గా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో మీరు ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే ఈ అమ్మాయి 1000 menతో అట్ ఏ టైం లైక్ 24 hours పాల్గొన్నప్పుడు సెక్షువల్ యాక్ట్ కన్నా సో షీ వాంట్ నెంబర్స్. అంతే కదా. సో ఇట్స్ ఎ సెక్షువల్ ఫ్యాంటసీ అనొచ్చు, రియల్ సెక్షువల్. కాకపోతే చూడ్డానికి వాళ్ళు సెక్షువల్ని ఎంజాయ్ చేసినట్టు అలా చూపిస్తారు, కానీ ఆ సెక్షువల్ ఫ్యాంటసీస్లో నెంబర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అమ్మాయి అలా చేసి ఉండొచ్చు, బట్ రెగ్యులర్గా అలా కుదరకపోవచ్చు. బట్ అలా చేయడం వర్కౌట్ ఏంటి అసలు? నాకు నిజంగా చూడగానే వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేద్దామని చెప్పి ప్రాబబ్లీ అది ఒక ఫ్యాంటసీ. నేను 1000 members-ని కాంటాక్ట్ అయ్యాను 24 hours-లో అని ఒక ఫ్యాంటసీలో ఉన్నారు. బట్ యూజువలీ ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్ అన్నీ రెగ్యులర్ జీవితాల్లో ఉండవు.